హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో అయితే మనం ప్రీవియస్ వీడియోని స్టోరీ ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ అయితే చేద్దాము. ప్రీవియస్ వీడియోలో మనకి జిన్‌వు జిన్నా వాళ్ళ స్కూల్‌కెళ్ళి కాపాడతాడు కదా అందరిని. సో, అక్కడైతే స్టోరీ ఆగింది. ఇప్పుడు ఈ వీడియోలో అక్కడి నుంచి కంటిన్యూ అయితే చేద్దాం మనం. సో, జిన్నా దగ్గరికెళ్ళి వెంటనే హగ్ చేసుకొని సారీ నేను లేట్ అయ్యానని చెప్పి జిన్‌వు అయితే అంటాడు. అదేం పర్లేదు నువ్వు టైంకైతే వచ్చావు నన్ను కాపాడడానికి అని చెప్పి జిన్నా కొంచెం ఏడుస్తూ హగ్ చేసుకొని ఉంటుంది. అండ్ పక్కన ఉన్న స్టూడెంట్స్ అందరూ అయితే సంజీవుని చూసి కొంచెం షాక్ అయ్యి ఎక్సైటెడ్ అవుతారు. అండ్ వెంటనే సంజీవు జిన్నా వాళ్ళ ఫ్రెండ్ ఈ ర్యాంక్ హంటర్ అయితే ఉంటుంది కదా, తనతో అయితే మాట్లాడతాడు. ఇక్కడంతా ఓకేనా అని చెప్పి అడుగుతాడు. ఇక్కడైతే ప్రస్తుతానికి మూడంతా చాలా స్కేరీగా ఉంది మీరు వచ్చేదాకా. ఇప్పుడు కొంచెం పర్లేదని చెప్పి అంటుంది. అన్న వెంటనే జిన్వు అయితే ఎగరెస్ ని సమన్ చేస్తాడు. సమన్ చేసి జిన్నాని చూసుకోమని చెప్పి ఇంకా మిగతా షాడో ఆర్మీని కూడా సమన్ చేసి స్టూడెంట్స్ అందరిని ఇక్కడ నుంచి కాపాడి తీసుకెళ్ళమని చెప్పి చెప్తాడు. చెప్పి వెంటనే ఆ ఆర్క్స్ వైపు అయితే చాలా ఫ్యూరియస్ గా అయితే చూస్తాడు. చూసి ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే స్లోగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆ షాడో ఆర్మీ అందరూ కలిసి స్టూడెంట్స్ అందరిని అయితే సేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ఆర్క్స్ యొక్క హెడ్ ఉన్నాడు కదా, తనైతే చూసి అసలు నువ్వు హ్యూమనేనా, ఏంటి ఇట్లా ఉన్నావు, అసలు ఈ షాడో ఆర్మీని ఎట్లా తీసుకొస్తున్నావు ఇక్కడికి అని చెప్పి క్వశ్చన్ మార్క్ తో అడుగుతాడు. అడిగితే సంజీవ్ అసలు వాళ్ళ చెల్లిని అట్లా హింసించాడన్న కోపం మీద సీరియస్ గా అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతాడు వాళ్ళందరి మీదకి. ఆడు చూసి ఇంకా అటాక్ అని చెప్పి వాళ్ళ సోలర్స్ కి అయితే చెప్తాడు. చెప్తే ఆర్క్స్ లో ఒకడు డైరెక్ట్ జిన్వు మీదకి అయితే అటాక్ చేయడానికి వస్తాడు ఒక యాక్స్ వేసుకొని. అండ్ జిన్వు జస్ట్ సింపుల్ గా యాక్స్ పట్టుకున్న చేతిని అయితే పట్టుకొని ఫ్లోర్ కేసి కొడితే ఫ్లోర్ అంతా ఇరిగిపోతుంది. అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే కొడతాడు జిన్వు. ఎందుకంటే వాళ్ళ చెల్లిని పట్టుకొని ఏడిపించారన్న కోపం మీద ఉన్నాడు కదా. సో కనీసం కొంచెం కూడా జాలి చూపించట్లేదు వాళ్ళందరి మీద. అండ్ దెన్ వెంటనే కింద పడిపోయిన ఆ తలనైతే కాలుతో తొక్కి పచ్చడి పచ్చడైతే చేసేస్తాడు. అండ్ అది చూడడానికి చాలా బ్రూటల్ గా ఉంది. జిన్వు అయితే అస్సలు కనికరం చూపించట్లేదు ఈ లవర్ మీద. అండ్ తర్వాత వెంటనే ఇంకో ఇద్దరైతే వస్తారు. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు డామినేటర్ టచ్ ని అయితే యాక్టివేట్ చేసి వాళ్ళిద్దరిని గోడకైతే గుద్ది ఆనిచ్చేసి ఉంచుతాడు. ఉంచి వాళ్ళిద్దరు కాకుండా మిగతా అందరూ వస్తుంటారు కదా, విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్ లో అయితే వాళ్ళందరినీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అసలు ఏం జరిగిందో కూడా ఎవరికి అర్థం కాదు. జిన్వు ఇటు సైడ్ నుంచి వాళ్ళందరినీ దాటి ఆపోజిట్ సైడ్ కి వెళ్ళేసరికి అక్కడున్న ప్రతి మాన్స్టర్ కి అయితే ఒక పార్ట్ అనేది ఎగిరిపోయి ఉంటుంది. జస్ట్ తన బేర్ హ్యాండ్స్ తో ఆ ఆర్క్స్ ని అయితే సింపుల్ గా డిస్ట్రాయ్ చేస్తాడు జిన్వు అయితే మాత్రం. ఆ సీన్ చూడడానికి చాలా ఫ్యూరియస్ గా ఉంది. అండ్ జిన్వు దానిలో ఒక మాస్ హీరో లాగా అయితే ఉన్నాడు. ఆ ఫైట్ అంతా చూసి ఆర్క్స్ యొక్క లీడర్ అయితే షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ప్లీజ్ నన్ను ఏం చేయకు అని చెప్పి అనేలోపే డామినేటర్ స్ట్రెస్ యూజ్ చేసి తను పట్టుకొని సేమ్ జిన్నాని ఎట్లా అయితే పట్టుకున్నాడో సేమ్ అట్లాగే పట్టుకొని నలిపేస్తాడు. తలని నలిపేసి డైరెక్ట్ తీసుకెళ్లి గోడ కానిచ్చేసి అడుగుతాడు, మీరు అసలు హ్యూమన్స్ అందరి మీద ఎందుకని ఇట్లా అటాక్ చేస్తున్నారని చెప్పి. అడిగితే మనకి ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, కిల్ 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 హ్యూమన్స్ అని చెప్పి ఒక కోడ్ అయితే రన్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్ లో అనేది. సో ఈ ఆర్క్ యొక్క లీడర్ కూడా సేమ్ అదే చెప్తాడు అనమాట. మరి వాట్ అబౌట్ మీ అని చెప్పి జిన్వో అయితే అడుగుతాడు. నన్ను చూస్తే మీకు ఆ కోడ్ ఏమి రావట్లేదా, నన్ను కిల్ చేయమని చెప్పి అని చెప్పి అంటాడు. అంటే ఆ ఆర్క్ ఏమో మాటలు కాకుండా ఫర్గివ్ మీ అంటూ ఉంటాడు. జిన్వు కోపం వచ్చి ఆన్సర్ మీ అనగానే ఆ వాయిస్ నేను చూస్తే ఆగిపోయింది, ఆ కిల్ అనేది మాత్రం రావట్లేదు, ప్లీజ్ నన్ను ఫర్గివ్ చెయ్యి అని చెప్పి అంటాడు. అప్పుడు జిన్వు మైండ్ లో అనుకుంటాడు, ఓకే అయితే మీ అందరికి కూడా నేను హ్యూమన్ లాగా అయితే కనిపించట్లేదు, అయినా గానీ నేను నిన్నైతే అంత సింపుల్ గా నొప్పి లేకుండా అయితే చంపేస్తా అని చెప్పి మాత్రం అనుకోవద్దు అని చెప్పి అంటాడు. అని ఒక్క స్లాష్ అయితే చేస్తాడు. అక్కడతో మనకి సీన్ కట్ అయ్యి ఆ డంజన్ బ్రేక్ అయితే వెళ్తుంది ఏ ర్యాంక్ గేట్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఆ లోపల ఏమైందంటే ఒక యాంట్ వ్యాంపైర్ ని అయితే కంప్లీట్ గా తినేస్తూ ఉంటది. ఆ హీలర్ ఏమో ఆ వ్యాంపైర్స్ చాలా వాల్యుబుల్, నువ్వు వాళ్ళని తినబాక అని చెప్పి అంటూ ఆ యాంట్ తినేస్తుంటే కాలు పట్టుకొని లాగుతా ఉంటది. కానీ ఆ యాంట్ వదలకుండా తినేస్తూ జస్ట్ ఇట్లా అనగానే తనకైతే షోల్డర్ దగ్గర అయితే కట్ అవుతుంది. ఆ కట్ అయింది చూసి ఇటు చూసేసరికి ఆ యాంట్ మొత్తం ఆ వ్యాంపైర్ ని అయితే తినేస్తుంది. వెంటనే సీన్ లోకి అయితే బరువు వచ్చి అట్లా చేయబాక, హ్యూమన్స్ ని హర్ట్ చేయబాక అని చెప్పి చెప్తాడు. చెప్పి విత్ ఇన్ సెకండ్స్ లో ఆ షోల్డర్ కైన ఇంజురీని అయితే హీల్ చేసేస్తాడు. అది చూసి ఆ మేజ్ అనుకుంటుంది, ఏంటి నా హీలింగ్ పవర్ కన్నా చాలా అడ్వాన్స్ గా ఉంది బెరువు చేసిన హీలింగ్ అయితే అని చెప్పి అనుకుంటది. ఆ డంజన్ అయితే ఓపెన్ చేసి డైరెక్ట్ బాస్ దగ్గరికి అయితే వెళ్తారు. ఆ బాస్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ నైట్స్ గిల్డ్ మాస్టర్ అయితే షాక్ అయిపోతాడు. చూసి
ఓ మై గాడ్! ఇప్పుడు మనం ఏంటి ఇక్కడికి వచ్చాం అని చెప్పి అనుకుంటాడు. ఈ ఆర్క్‌లు ఇచ్చే కదా గోల్డ్ డ్రాగన్ గిల్ మొత్తాన్ని ఎనైలేట్ చేసింది. ఓ మై గాడ్! ఇప్పుడు వీడి దగ్గర పడ్డాం ఏంటి అని చెప్పి అన్నట్టు ఆ గిల్డ్ మాస్టర్ అండ్ గిల్డ్ మెంబర్స్ అయితే ఒక్క నిమిషం షాక్ లో ఉండిపోతారు. వాళ్ళ వెనక డోర్ ఓపెన్ చేసుకుని వచ్చారు కదా, ఆ డోర్ నుంచి కూడా అయితే మాన్స్టర్స్ అన్ని వీళ్ళందరి మీదకి వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేస్తూ ఉన్నప్పుడు ఓ మేజ్ అయితే వెళ్లి హోలీ వాల్ యాక్టివేట్ చేసి మొత్తాన్ని బ్లాక్ చేస్తాడు, ఆ మాన్స్టర్స్ అన్ని లోపలికి రాకుండా. అండ్ ఆ మాన్స్టర్స్ అయితే మాత్రం వదలకుండా డైరెక్ట్ ఆ వాల్ ని అయితే బ్రేక్ చేసుకుని వచ్చేదానికి చాలా ట్రై చేస్తూ ఉంటాయి. అయితే ఇంత జరుగుతుంటే బెరు అయితే ఒక్కసారి గట్టిగా అరిచి స్లోగా నడుచుకుంటూ అయితే ఆ ఆర్క్లిచ్ మీదకి అయితే వెళ్తూ ఉంటాడు. ఆర్క్లిచ్ బెరూన్ చూసి ఏంటి షాడో ఆర్మీయా, షాడో మోనార్క్ పర్సనల్ ఆర్మీ నన్ను ఎందుకు అటాక్ చేస్తుందని చెప్పి ఒక షాక్ లో అయితే ఉంటాడు. దానికి బెరు కొంచెం నవ్వుతూ మోనార్క్ నన్ను చూస్ చేసుకున్నాడు, నిన్ను కాదు అని చెప్పి ఒక్క జంప్ అయితే ఇస్తాడు. జంప్ చేసి డైరెక్ట్ ఆ ఆర్క్లీచ్ మీదకైతే వెళ్ళి డైరెక్ట్ గుండెల్లో అయితే చెయ్యి దింపేస్తాడు. ఆ దింపిన వెంటనే ఆడైతే షాక్ అయిపోతాడు, ఏంటి అసలు స్ప్లిట్ సెకండ్ లో అట్లా వచ్చేసాడని చెప్పి. అప్పుడు బెరు అంటాడు, అసలు చనిపోయేవాడివి, నువ్వు ఇప్పటికే చాలా మాట్లాడావు, సైలెంట్ అయిపో అని చెప్పి తన కోర్ అయితే బయటికి తీసేసి మొత్తాన్ని పగలగొట్టేస్తాడు బెరు. ఆ పగలగొట్టిన వెంటనే అక్కడ ఇప్పుడు దాకా వచ్చిన ఆ మాన్స్టర్స్ అన్ని అయితే మొత్తం డిసపియర్ అయిపోయి ఒక పెద్ద రోర్ అయితే చేస్తాడు బెరు. ఇదంతా చూసి ఆ నైట్స్ గిల్డ్ వాళ్ళు అనుకుంటారు, ఓన్లీ ఆ షాడో ఆర్మీ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే సంజిన్వు ఎంత పవర్ఫుల్ లో మన ఇమాజినేషన్ కి వదిలేసుకోవచ్చు. కానీ సంజిన్వి దగ్గర ఉన్న ఒక్క ఫ్లా ఏంటంటే తన గిల్ లో ఇప్పుడు దాకా మెంబర్స్ అయితే లేరు. సో మనం మన గిల్ ని సంజిన్వు గిల్ తో కొలాబ్ చేసేస్తే మనకి చాలా బెనిఫిషియల్ అవుతుంది కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు మన గిల్డ్ తో కలవాల్సిన అవసరమే లేదు సంజిన్వుక్ అని చెప్పి ఇంకో మెంబర్ అయితే అంటాడు. అన్నప్పుడు ఆ కెప్టెన్ అయితే అంటాడు, సంజిన్వు ఒక్కడే మొత్తం డంజన్ మొత్తాన్ని క్లియర్ చేసేయగలడు, అది నాకు తెలుసు. కాకపోతే ఒక డంజన్ లోకి ఒక గిల్డ్ ఎంటర్ అవ్వాలంటే మినిమం క్రైటీరియాస్ అయితే కొన్ని ఉంటాయి. ఏ ర్యాంక్ హంటర్స్ ఉండాలి, హీలర్స్ ఉండాలి, ఇట్లాగా ఆ గేట్ లెవెల్ బట్టి లోపలికి ఎంటర్ అయ్యే హంటర్స్ కౌంట్ కూడా మ్యాచ్ అయి ఉండాలి అని చెప్పి అంటాడు. అని సో మనం ఇట్లా కొలాబ్ అయితే సంజిన్వోతో మన గిల్డ్ కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పి అనుకుంటారు. అట్లా అన్న వెంటనే మళ్ళీ మనకు అక్కడ సీన్ కట్ అయ్యి స్కూల్ బయటకు అయితే వెళ్తుంది. ఇక్కడ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ జరుగుతుంది అనమాట స్కూల్ దగ్గర జరిగిన డంజన్ బ్రేక్ గురించి. ఆ బయటకి అయితే 213 మెంబర్స్ అయితే బయటికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు, ఆ మాన్స్టర్స్ లోపలికి ఎంటర్ అయ్యి అందరిని చంపేస్తున్నాయి లోపే. కాకపోతే అట్లా సేవ్ అయిన వాళ్ళు 213 మెంబర్స్ అయితే ఆ మాన్స్టర్స్ అన్ని అటాక్ చేసిన తర్వాత బతికిన వాళ్ళు ఓన్లీ 10 మెంబర్సే. ఆ 10 మెంబర్స్ కూడా సంజిన్వునే కాపాడాడు. సో ఇదంతా మనకి ప్రెసిడెంట్ అండ్ సంజిన్వు కాన్వర్సేషన్ చేసుకుంటూ ఉంటారన్నమాట కార్ లో కూర్చొని. చేస్తూ సంజిన్వుకి అయితే ఒక అనాలిసిస్ అయితే చూపిస్తాడు ప్రెసిడెంట్. చూపించి ఈ మధ్య ఎక్కువ చాలా డంజన్ బ్రేక్స్ అయితే జరుగుతున్నాయి, ఈ డంజన్ బ్రేక్స్ ని మనం ప్రిడిక్ట్ చేసేయాల్సింది, కానీ ఇది మిస్ అయింది. కాకపోతే ఈ డంజన్ బ్రేక్స్ చాలా అవుతున్నాయి అండ్ చాలా అప్లికెంట్స్ అయితే వస్తున్నారు మనకి. సో గ్రాడ్యువల్ గా గేట్స్ ఎట్లా అయితే పెరుగుతున్నాయో దానికి సైమల్టేనియస్ గా హంటర్స్ కౌంట్ కూడా అయితే పెరుగుతుందని చెప్పి అంటాడు. అట్లా సంజిన్వుకి ఫోన్ ఇచ్చి అయితే అనాలిసిస్ అంతా చూపిస్తాడు. చూపించి సంజిన్వు అయితే అడుగుతాడు, ఇప్పుడు దాకా మనకి 10 ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే ఉన్నారు, కాకపోతే వాళ్ళు ముగ్గురు ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర లేరు. ఇద్దరైతే మాన్స్టర్స్ దగ్గర చనిపోయారు, ఇంకొకరు అయితే అమెరికాకి వెళ్ళిపోయారు. సో సంజిన్వు నువ్వు మాత్రం మమ్మల్ని వదిలేసి ఇట్లా వెళ్ళిపోకు, సౌత్ కొరియాకి నువ్వు చాలా అవసరము. నాకు తెలిసి నీ దగ్గరికి ఇప్పటికే అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గానే చాలా మంది వచ్చుంటారు ఆఫర్స్ తో. కాకపోతే నా చేతిలో ఉన్నంత వరకు నేను హెల్ప్ చేస్తాను, నీకేం కావాలంటే అది అడుగు, కానీ కొరియాని మాత్రం వదిలేసి వెళ్ళిపోబాక అని చెప్పి చాలా ప్లీజింగ్ అయితే సంజిన్వుని అడుగుతాడు. ఆ మాట చెప్తూ ఉండగానే జిన్నా జాయిన్ అయిన హాస్పిటల్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన వెంటనే సంజీవుని దిగి నాకైతే ఒకే ఒక్క రిక్వెస్ట్ ఉంది అని చెప్పి అంటాడు. ఏమనంటే నన్ను ఒక్కనే హై ర్యాంకింగ్ గేట్స్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే కావాలి నాకు నెక్స్ట్ నుంచి అని చెప్పి అంటాడు. అనగానే ఆ ప్రెసిడెంట్ అయితే ఒక్క నిమిషం షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఓకే సో నువ్వు వన్ మ్యాన్ రైడ్ చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అంటాడు. అవును నేను అట్లాగే వెళ్దాం అనుకుంటున్నాను నా గిల్లు మీద అని చెప్పి అంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు, అసలు డంజన్ రైడ్స్ కి మినిమం క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయకుండా రైడ్ అయితే జరగనివ్వము, అది ఎందుకంటే రైడర్స్ సేఫ్టీ కోసమే అని చెప్పి అంటాడు. కానీ నీకు ఆ ఎక్సెప్షన్ అయితే ఇస్తాను నేను, సో కన్ఫామ్ గా నేనైతే మాట్లాడి నీకు ఆ ఫెసిలిటీ అయితే కల్పిస్తానని చెప్పి ప్రెసిడెంట్ అయితే అంటాడు. ఓకే అయితే నాకు ప్రాబ్లం ఏం లేదని చెప్పి సంజీవ్ కూడా అంటాడు. అన్న వెంటనే మనకి సీన్ షిఫ్ట్ అయ్యి ఒక స్టూడియోలోకి అయితే వెళ్తుంది. ఆ స్టూడియోలో మనకి ఒక లేడీ యాక్టర్ అయితే కనిపిస్తుంది.
ఆ యాక్టర్ ఎవరో కాదు, మన జించా వాళ్ళ కజిన్ అన్నమాట. కజిన్ అంటే సిస్టర్. ఆ సిస్టర్ ఫోన్ చేసి మా గిల్డ్‌లో ఒక థర్డ్ మెంబర్ అయితే మిస్ అయ్యారు. నువ్వు మా గిల్డ్‌లో జాయిన్ అవుతే నీకు కూడా చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. ఎందుకంటే మా గిల్డ్ లీడర్ ఎవరో కాదు, సంజిన్ వూ అని చెప్తాడు. చెప్పి ఆళ్ళ ఆఫీస్‌కైతే రామని చెప్తాడు. సంజిన్ వూ ఆఫీస్‌లో తనని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి అసలు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అన్నట్టు షాక్ అయిపోతాడు. అదే విధంగా ఆ అమ్మాయి కూడా సంజిన్ వూని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు నేను నిజంగా చూసేది సంజిన్ వూనేనా? ఈళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న మధ్యలో జించా అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడు. యూ సాంగ్ హ్యూన్ నా కజిన్ అని చెప్తాడు. తనొక ఏ ర్యాంక్ హంటర్ అని కూడా చెప్తాడు. మొన్న లీ మింగ్ సుంగ్ యొక్క ప్రెస్ ఇంటర్వ్యూని మధ్యలో ఆపేసి ఇమ్మీడియేట్ గా డిసప్పియర్ అయిపోయింది నువ్వే కదా అని చెప్పి అంటుంది. దానికి అవును అది నేనే అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అట్లా అని వెంటనే కొంచెం సోఫాలో కూర్చొని సెటిల్ అయ్యి అడుగుతాడనమాట. ఓకే నీకు ఇట్లా దీనిలో జాయిన్ అవ్వడం ఇష్టమేనా అని చెప్పి అడుగుతాడు. అడిగితే నాకెందుకు ఇష్టం లేదని చెప్పి అంటాడు. అని నేను నా బ్రదర్స్ లాగా అయితే కాదు ఏ ర్యాంక్ అంటనే. సో నాతో మీకు ఏం ప్రాబ్లం ఉండదని చెప్పి అన్న వెంటనే నాకైతే ఒకే ఒక్క రిక్వెస్ట్ ఉంది అని చెప్పి అంటుంది. అని తనతో ఒక సెల్ఫీ అయితే దిగి ఎస్ఎన్ఎస్ ప్రొఫైల్ అయితే అప్లోడ్ చేసుకుంటా అని చెప్పి అంటుంది. దానికి జిన్వు కూడా క్యాజువల్ గా ఓకే అంటాడు. ఆ ఓకే అన్న వెంటనే మనకైతే హంటర్స్ అసోసియేషన్ కౌన్సిల్ దగ్గర అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ మనకి ఆ హంటర్స్ మెంబర్స్ ఏమంటారంటే అట్లా ఒక్కళ్ళని అట్లా పంపిస్తారు ఒక రైడ్ మొత్తానికి. మీరు పార్షియాలిటీ చూపిస్తున్నారు సంజిన్ వూకి. మనం హంటర్స్ అసోసియేషన్ మనం ప్రతి హంటర్ కి అయితే ఫెయిర్ గా ఉండాలి. అట్లా పార్షియాలిటీ లాంటివి చూపించకూడదు అని చెప్పి అంటాడు. అంటే జస్ట్ ఒక్క డైలాగ్ అయితే అందరినీ నోరు మూపిచ్చేస్తాడు మన ప్రెసిడెంట్ అయితే. ఏం చెప్తాడంటే, సరే మీకు క్వశ్చన్ వేస్తాను దానికైతే మీరు ఆన్సర్ చేయండి. ఆ ఆన్సర్ లోనే మీకు నేను ఎందుకని ఇట్లా పార్షియాలిటీ చూపిస్తున్నానో అర్థమైపోతది. మీకు ఒక డంజన్ లోపలికి పంపించి మీ సేఫ్టీ కోసం 10 ఏ ర్యాంక్ హంటర్స్ ని పెడితే, ఇంకోవైపు మీ సేఫ్టీ కోసం సంజిన్ వూన్ ఒక్కడినే పెడితే మీరు ఏ టీమ్ తో వెళ్తే మీరు ఆ డంజన్ లో సేఫ్ గా ఫీల్ అవుతారని చెప్పి అంటాడు. ఒక్కటే మాట. ఆ ఒక్క మాటకి అక్కడ ఉన్న అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ అందరికి అయితే బుర్ర పనిచేయదు. జస్ట్ షాక్ అయిపోయి అంటే అది అన్నట్టు మాట్లాడతారనమాట. మాట్లాడుతూ కన్ఫామ్ గా సంజిన్ వూ ఉంటేనే మేము సేఫ్ గా ఫీల్ అవుతాం అంటాడు. సో మీకు మీ ఆన్సర్ వచ్చేసింది. ఎస్ నేను పార్షియల్ గానే ఉన్నాను. కానీ ఎందుకు పార్షియల్ గా ఉన్నానంటే అక్కడ ఉన్నది సంజిన్ వూ కాబట్టి. ఇంకెవరైనా ఉంటే నేను అట్లా చేయను కదా. సంజిన్ వూకి ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి నేను తన్ని ఒక్కడినే రైడ్ కి పంపించడానికి పర్మిషన్ అడుగుతున్నాను. పర్మిషన్ అడగడం కాదు, అది ఆబ్వియస్లీ ఇది ఫ్యాక్ట్ అన్నమాట. సో మీరు కంపల్సరీగా సంజీవ్ మూని పంపించడానికి అబ్జెక్షన్ పెట్టే ఛాన్సే లేదని చెప్పి అంటాడు. అండ్ నెక్స్ట్ మనకి సంజీవ్ మూవీ సెల్ఫీ దిగుతాడు కదా. ఆ సెల్ఫీకి అయితే నియర్లీ 2 lakh లైక్స్ అయితే వస్తాయి. ఆ లైక్స్ కాదు కానీ ఇక్కడ ఇంకో సీన్ ఉంది. ఆ ప్రొఫైల్ ని ఆ లైక్స్ ని కాదు, ఫస్ట్ జిన్వు ఆ అమ్మాయితో ఫోటో దిగిన దాన్ని హంటర్ చూసి అయితే షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి చాలా జెలస్ ఫీల్ అవుతూ గట్టిగా అయితే అరుస్తూ రంబుల్ చేస్తుంది. మొత్తం అపార్ట్మెంట్ అంతా కదిలిపోతుంది దానికి. అక్కడ నుంచి మనకి డైరెక్ట్ సీన్ కట్ అయ్యి సంజిన్ ఒక డంజన్ లోకి అయితే ఎంటర్ అవడానికి బయట నుంచొని చూస్తూ ఉంటాడు అనమాట. తనతో పాటు జిన్ చా కూడా ఉంటాడు. అండ్ కొంతమంది హంటర్ అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉంటారు. మనకు ఆ సీన్ లో ఏం జరుగుతుందంటే సంజిన్ వు ఆజిన్ గిల్డ్ ఒక ఫస్ట్ రైడ్ అయితే చేయబోతున్నాడు. దట్ టు సోలోగా. సోలో అంటే సోలో కాదులేండి. జిన్చా కూడా ఉంటాడు తనతో పాటు. సో ఆ గేట్ లోకి ఎంటర్ అవుదామని చూస్తూ ఉంటాడు. అక్కడ మన కాన్వర్సేషన్ ఏం జరిగిద్దంటే జిన్చా దాన్ని చూసి ఏంటి గేట్ ఇంత పెద్దగా ఉంది, ఓ మై గాడ్ అసలు దీనిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాగలనా సంజీవ్ లేకపోతే నేను అనుకుంటాడు. ఆ డైలాగ్ విని సంజీవ్ ఓ మొన్న బూసాన్ లో గేట్ చూసుంటే నువ్వు ఇంకా షాక్ అయిపోయి బెత్తరపోయేవాడువేమో అని చెప్పి అంటాడు. అని వాళ్ళు స్లోగా గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఊజించులు అయితే వస్తాడు. మనకి ప్రెసిడెంట్ తో ఉంటాడు కదా ఇంకో హంటర్ తను అనమాట. తను వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యలోనే ప్రెస్ మీడియా అయితే వచ్చేసి అసలు మీరు ఆజిన్ గిల్డ్ అనే దానికి మీరు ఒక్కరే ఎందుకు రైడ్ చేస్తున్నారు, అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు, ఆ పేరుకున్న మీనింగ్ ఏంటి, అసలు మీకు ఆ థర్డ్ గిల్డ్ మెంబర్ కి ఉన్న ఎఫ్ఐఆర్ ఏంటి అని చెప్పి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్ని అయితే వేస్తూ ఉంటారు. ఇదంతా చూసి సంజీవ్ అనుకుంటాడు తప్పు చేసినట్టున్నా నేను ఆ ఫోటోని పబ్లిక్ లో పోస్ట్ చేసి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ మధ్యలోనే ఊజించులు అయితే వస్తాడు. వచ్చి అంటాడు నా ఇన్ఫర్మేషన్ ని ఎక్కడ లీక్ చేయకూడదు అనుకున్నాం కానీ మీరు పబ్లిక్ లో ఆ లోకల్ మీడియా వల్ల పాపులారిటీ చాలా పెరిగిపోతుంది. అండ్ మీరు మొన్న ఇచ్చిన పోస్ట్ తో మీడియా అండ్
సోషల్ మీడియా అయితే అల్లకల్లోలం అయిపోయింది. మీకు తెలియట్లేదు అని చెప్పి సంజీవ్‌తో అంటాడు. సరే ఇంకా డంజన్ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఒక 10 మెంబర్స్ షాడోస్‌ని అయితే బయటికి తీస్తాడు. తీసి వాళ్ళందరి రీడింగ్ అయితే చెక్ చేసుకోమని చెప్పి ఉంజిన్‌చుల్‌కి అయితే చెప్తాడు. తను వాళ్ళందరి రీడింగ్స్ చూసి వీళ్ళందరూ అబోవ్ బి ర్యాంక్ హంటర్సే. అండ్ వీళ్ళందరితో వెళ్తే ఆ క్రైటీరియా కన్ఫర్మ్‌గా అయితే ఫుల్‌ఫిల్ అయిపోతుంది. సో, మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి అంటాడు. అని సంచిన్‌వుతో అంటాడు. ప్రెసిడెంట్ సారు మీతో పాటు నన్ను కూడా రైడ్ అయితే చెక్ చేయమని చెప్పి అన్నారు. వెళ్ళి అది సేఫ్టీయేనా కాదా అని చెప్పి ఒకసారి క్రాస్ చెక్ చేసమని చెప్పి నన్ను పంపించారు. సో, ఈ రైడ్‌లో నేను కూడా మీతో పాటైతే వస్తాను లోపలికని చెప్పి అంటాడు. అని చాలా కాన్ఫిడెంట్‌గా నుంచుంటాడు. దానికి సంచిను అండ్ జించా అయితే షాక్ అయిపోయి అంటే ఇప్పుడు మీరు నాతో పాటు రైడ్‌లోకొస్తారా? అని చెప్పి అడుగుతారనమాట. అడిగితే యెస్. నేను కూడా మీతో రైడ్‌లోకొస్తా. ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? అని చెప్పి అంటాడు. అని చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఉంటాడు. సన్‌బిన్‌గు ఓకే. ష్యూర్‌గా అయితే వస్తారు కదా! అని చెప్పి అడుగుతాడు. అడిగితే యాహ్! ఆఫ్‌కోర్స్ యెస్ అని చెప్పి అంటాడు. అని ఒక డౌట్‌ఫుల్ ఫేస్ అయితే పెడతాడు. ఏంటి సంజీవ్ ఇట్లా అడిగాడని చెప్పి. అండ్ దాని నెక్స్ట్ ప్యానెలే ఉంటుంది. ఒజ్జించులైతే మొత్తం షాక్ అయిపోయి ఒక స్కేరీ హౌస్‌లోకెళ్తే ఫేస్ పెడతారు చూడండి భయంతో వణికిపోతూ. ఆ ఫేస్ అయితే పెట్టించుతాడు. అండ్ అక్కడ సీన్ చూస్తూ తనైతే షాక్ అయిపోతాడు. ఏ ర్యాంక్ నాగా, ఏ ర్యాంక్ నాగాని వీళ్ళందరేంటి అట్లా చంపేస్తున్నారు. అసలు ఈ షాడో ఆర్మీ ఏంటి ఇంత పవర్‌ఫుల్‌గా ఉందని చెప్పి షాక్ అయిపోతాడు. అండ్ అక్కడే మనకి ఒక ప్యానెల్స్ అయితే పడతాయి. టస్క్, ట్యాంక్, బెరు అండ్ వీళ్ళందరూ కలిసి ఫైట్ చేస్తున్న ప్యానెల్స్ అయితే పడుతూ ఉంటాయి. అండ్ వీటన్నిటిలో ఇప్పుడు సూపర్ ఎలివేషన్ షాట్ అయితే వస్తుంది. దీన్ని మామూలుగా చూపించలేదు. మాన్వాలో అద్దర కొట్టేశారు నిజం చెప్పాలంటే. ఒక హీరో మాదిరి ఎలివేషన్ సార్ అది. మామూలుగా లేదు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటదంటే అందరూ ఫైట్ చేస్తూ ఎవరు తగ్గనట్టు ఉంటారు గదా! కానీ ఆ సీన్ మొత్తంలో ఒక్క షాడో అయితే వాళ్ళందరిని ఓవర్ పవర్ చేసేస్తుంది. అదెవరో తెలుసా? యెస్. మీకు కన్ఫర్మ్‌గా తెలిసే ఉంటది. ఎందుకంటే నా ఫేవరెట్, మీ ఫేవరెట్ అందరి ఫేవరెట్ షాడో ఇగరెస్. ఇగరస్ అయితే ఎంటర్ అవుతాడు. ఆ ఎంట్రీకే అసల మాస్ బీజీఎం యేసుకుంటే సూపర్ హిట్ బొమ్మ పడిపోయినట్టు ఉంటది. అంత సూపర్ ఎంట్రీ ఇస్తాడు. ఇగరస్ అయితే జస్ట్ ఆ డీమన్ కింగ్ స్వాట్‌ని ఇట్లా ఫ్లింజ్ చేస్తే ఆ వచ్చిన వేవ్‌కి చాలా థండర్స్ అయితే పడుతూ ఉంటాయి. చుట్టూ లైట్నింగ్స్, థండర్స్ అయ్యి. అండ్ ఆ స్వార్డ్‌తో ఇగరస్ అయితే అటాక్ చేసుకుంటూ వెళ్తాడు. చూడండి మామూలుగా ఉండదు చూడ్డానికి. ఆ ఉంజిన్‌చున్ కూడా సేమ్ ఇట్లాగే ఫీల్ అవుతాడు. ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో ఎక్సైటెడ్‌గా చూసి ఓహ్ మై గాడ్! అసలు ఎవర్రా ఈడు ఇంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడన్నట్టు. సేమ్ అట్లాగే ఫీల్ అవుతూ మాట్లాడతాడన్నమాట. ఇతనెవరు అసల ఇంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. ఒక ఏ ర్యాంక్ హంటర్ కాదు కాదు. ఏ ర్యాంక్ హంటర్ లెవెల్‌ని ఈ షాడో ఎప్పుడో మించిపోయింది. తిను నియర్లీ ఎస్ ర్యాంక్ హంటర్ లెవెల్‌లో ఉన్న పవర్‌నయితే చూపిస్తున్నాడు. అండ్ తను చూపించే ప్రతి అటాక్‌లోనూ ఆ మాస్టరీ ఆ స్వాడ్‌ని స్వింగ్ చేస్తుంటే, ఆ స్వింగ్‌కే మొత్తం థండర్స్ అయితే వస్తున్నాయి. లైట్నింగ్స్ వస్తున్నాయి. అసల అంత పవర్‌ఫుల్ షాడోస్‌ని సంజీవ్ ఎట్లా సమ్మన్ చేస్తున్నాడురా బాబు! అని చెప్పి తల పీక్కుంటున్న స్టేజ్‌కైతే ఎళ్ళిపోతాడు వుంజిన్‌చోలు. అండ్ అక్కడ మనకి చాలా బాగా అయితే కనిపిస్తాడు ఇగరస్ మాత్రం. ఆ అటాక్స్ చూడండి అసలు ఏమన్నా అటాక్స్ అయ్యి, హీరోకి ఏమాత్రం తగ్గని అటాక్స్ అయ్యి మాత్రం. అండ్ వెంటనే ఇగరస్ దగ్గర నుంచి మనకి సంజీవ్ దగ్గరికైతే కొంచెం సీన్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ యాంట్ అయితే ఆ కార్ప్స్‌ని తినేస్తూ ఉంటే, ఒక్కతను దాన్ని ఆ యాంట్‌ని పక్కకు పడేసి, కార్ప్స్ చాలా ఇంపార్టెంట్. అయి చాలా వర్త్‌ఫుల్ అని చెప్పి అంటాడు. అని ఆ మిగతా మాన్స్టర్స్‌ని ఆ క్రిస్టల్స్‌నయితే కరెక్ట్‌గా కలెక్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేస్తున్నారేంటి అని చెప్పి అరుస్తాడు. ఇదంతా ఎట్లా ఉంటదంటే ట్యూషన్‌లో టీచర్ అరుస్తుంది చూడండి పిల్లల్ని. హోంవర్క్ చేశారా లేదా? అటు రాసారా లేదా? టేబుల్స్ చదివారా లేదా అన్నట్టు. ఆ టైప్‌లో అయితే ఈ షాడోస్‌ని ట్రీట్ చేస్తాడు సంజీవ్ మాత్రం. అండ్ వెంటనే మనకి సీను స్లోగా ఇంటెన్సిటీ అయితే పెరుగుతుంది. మనకి ఆ డంజన్ బాస్ అయితే ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన వెంటనే సంజీవ్ ఆ క్రిస్టల్స్ ని మైనింగ్ చేసే షాడోస్ తప్పితే మిగతా షాడోస్ అన్నిటిని సమ్మింగ్ క్యాన్సిల్ చేసేస్తాడు. చేసేసి స్లోగా నడుస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఉంజిన్‌చుల్ అయితే షాక్ అయిపోయి ఎందుకు నీ సమ్మింగ్స్ తోనే ఆ బాస్ ని అయితే డిఫీట్ చేసేయగలవు కదా! ఎందుకు వాడిని వెనక్కి రప్పించేసావు అని చెప్పి సంజీవ్‌ని అడుగుతాడు. అడిగితే ఓన్లీ షాడోస్ మీద రిలై అయ్యానంటే నా స్కిల్స్ రస్టీ అయిపోతాయి. సో, ఇట్లాంటి బాసుల్ని నేనే చంపుతా అని చెప్పి అంటాడు. అని
మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ బాస్ మాన్స్టర్ అయితే సంజీన్వు మీదకి అటాక్ చేస్తుంది. సంజీన్వు విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్ లో ఫ్లాష్ లాగా వెళ్తాడు. సంజీన్వు అయితే ఆ మాన్స్టర్ యొక్క హెడ్ ని సగానికి చీల్చేస్తాడు. బాస్ ని అయితే సింగిల్ స్లాష్ లో చంపేస్తాడు. అంత పవర్ఫుల్ అన్నమాట మన సంజీన్వు. అండ్ అక్కడతో మనకి ఏం జరుగుతుందంటే సిస్టమ్ చాలా మెసేజెస్ అయితే పాప్ చేస్తుంది. చేసి యూ హ్యావ్ బీన్ లెవెల్డ్ అప్ అని చెప్పి అంటుంది. అని సంజీన్వుకి 101 లెవెల్ అయితే రీచ్ అయ్యాడని చెప్పి చెప్తుంది. అండ్ అతని జాబ్ స్పెసిఫిక్ స్కిల్స్ కూడా డెవలప్ అయినాయి అని అయితే సిస్టమ్ చెప్తుంది. చెప్పి మనకి షాడో ఎక్స్ట్రాక్షన్, సేవ్ షాడో, డొమైన్ ఆఫ్ ది మోనార్క్, షాడో ఎక్స్చేంజ్ ఇవన్నీ అయితే లెవెల్ 2 కి అయితే వెళ్తాయి. వెళ్తే సంజీవ్ దాన్ని చూసి ఓకే ఓకే ఇప్పుడు మనకున్న ఈ పవర్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి అన్నమాట అని చెప్పి ఒక స్మైల్ అయితే పెడతాడు. పెట్టి ఇంకా మంచిగా ఫీల్ అయ్యేది ఏంటంటే షాడో ఎక్స్చేంజ్ కి అయితే 3 అవర్స్ నుంచి 2 అవర్స్ కి షిఫ్ట్ అవుతుంది అనమాట, లెవెల్ పెరిగింది కాబట్టి. సో కూల్ డౌన్ టైం అయితే 2 అవర్స్ కి తగ్గుతుంది. అండ్ తగ్గిన వెంటనే సంజీవ్ అయితే తన ఫేమస్ డైలాగ్ అయితే వేస్తాడు. ఏంటిదో తెలుసు కదా, రైస్. డంజన్ బాస్ ని అయితే షాడోగా మారుస్తాడు సంజీవ్. మార్చి ఆ డంజన్ బాస్ నీకు నాకు పేరు పెట్టండి అని చెప్పి అడిగితే సంజీవ్ తనలో తను మాట్లాడుకుంటూ ఓకే తిన పవర్ చాలా బాగుంది, 13 లెవెల్లో ఉంది. సో తిన ఒరిజినల్ సైజ్ కంటే కొంచెం చిన్నగా మారాడు. అంటే తనకి ఇంకా ట్రైనింగ్ గానీ ఇంకా బ్యాటిల్స్ ఫైట్ చేసి తిని లెవెల్ పెరిగే కొద్దీ తన ఒరిజినల్ సైజ్ అయితే వస్తాడని చెప్పి తనలో తను మమ్లింగ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. చేసుకుంటూ మధ్యలో సడన్ గా స్నాప్ అయ్యి మళ్ళీ అడుగుతుంది అనమాట తను నాకు పేరు పెట్టండి అని చెప్పి. షట్ నేను అది మర్చిపోయినా, ఏం పెడదామని ఆలోచిస్తూ జిమా, ఓకే లెట్స్ గో విత్ జిమా అని చెప్పి జిమా అని పేరు అయితే పెడతాడు ఆ మాన్స్టర్. అండ్ అక్కడితో అయితే మనకి డంజన్ అయితే కూలిపోతూ ఉంటుంది. అండ్ మనకి చించా అంటాడు మనం ఇక్కడ నుంచి ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతే అంత మంచిది బాస్ అని చెప్పి జిన్వుతో అంటాడు. అన్న వెంటనే మనకి సీన్ ఆ డంజన్ గేట్ యొక్క అవుట్ సైడ్ కి అయితే వస్తుంది. అక్కడ మనం రిపోర్టర్స్ అందరి ఫేసులు అయితే చూడొచ్చు. ఒక షాక్ అండ్ ఏమంటారు షాక్ కూడా కాదు, మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే బెత్తరపోతారు అనమాట మొత్తం అందరూ రిపోర్టర్స్ ఆ సీన్ చూసి. ఆ సీన్ ఏంటంటే టస్క్ ఆ మాన్స్టర్ మొత్తాన్ని భుజం మీద మోసుకుంటూ బయటికి తీసుకొస్తాడు. తీసుకొస్తే ఓ మై గాడ్ డంజన్ బ్రేక్ అయింది, ఒక పెద్ద డేంజరస్ మాన్స్టర్ అయితే మన మీదకి వచ్చేస్తుంది అని చెప్పి ఒకలంటే లేదు తను సంజీవ్ యొక్క షాడో ఆర్మీలో ఒక మెంబర్ అని చెప్పి అంటాడు. అన్న వెంటనే అందరూ కెమెరాస్ అండ్ ఫోన్స్ తీసి టస్క్ ని అయితే ఫొటోస్ తీస్తూ ఉంటారు. టస్క్ మాత్రం అదంతా చూసి కొంచెం సిగ్గుపడి స్లోగా నవ్వుతూ ఓకే ఓకే అన్నట్టు ఉంటాడు. అండ్ ఆ బయటకు వచ్చిన వెంటనే అందరూ బానే ఉంటారు కానీ ఉంజించులు అయితే మొత్తం నీరసించిపోతాడు. నీరసించిపోయి ఒక లుక్ అయితే ఇస్తాడు. ఇతన్ని ఎందుకని ప్రెసిడెంట్ అంత ఫోర్స్ చేసి మరి సింగిల్ గా డంజన్ లోపల పంపించడానికి ఒప్పించారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు అని చెప్పి అంటాడు. అని డైరెక్ట్ మనకి సీన్ షిఫ్ట్ అయ్యి ప్రెసిడెంట్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఉంజించుల్ అండ్ ప్రెసిడెంట్ అయితే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రైడ్ ఎట్లా ఉంది, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు అని చెప్పి ప్రెసిడెంట్ అడిగితే అది రైడ్ కాదు, దాన్ని ఊచకోత, వన్ సైడెడ్ ఊచకోత, అది మొత్తం మ్యాసకర్ జరిగింది అక్కడ, ఒక రైడ్ అనే పదం దానికి చాలా తక్కువ అని చెప్పి అంటాడు. అన్న వెంటనే ఆ డైలాగ్ కే ప్రెసిడెంట్ కి అర్థమైపోయింది సంజయ్ నువ్వు ఏం చేశాడు, వీడు ఏం చూసి ఇట్లా అయిపోయాడు అని చెప్పి. అండ్ వెంటనే ఉంజించుల్ని వెళ్ళి రెస్ట్ తీసుకో, నువ్వు అసలే చాలా టైర్డ్ అయిపోయినట్టున్నావు అని చెప్పి అంటాడు. అండ్ ఊజించులు అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి సంజయ్ నువ్వుని వన్ మ్యాన్ రైట్ టీమ్ అని పిలవడం చాలా అండర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టే. సంజయ్ నువ్వు ఈస్ వన్ మ్యాన్ గిల్డ్, ఆ ఒక్కడే ఒక గిల్డ్ తో సమానం అని చెప్పి హైప్ అయితే చేస్తూ ఉంటారు సంజయ్ మూవీ. అండ్ అక్కడతో మనకి సీన్ కట్ అయ్యి జపాన్ టోక్యో షింజుకుకి అయితే వెళ్తుంది. అక్కడ మనకి ఒక చాలా పెద్ద గేట్ అయితే అపియర్ అవుతుంది. ఆ గేట్ చూడడానికి కూడా చాలా టెరిఫైయింగ్ అయితే ఉంటుంది. ఒక రెడ్ అండ్ బ్లాకిష్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడతో మనకి చాప్టర్ 1, 2 అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో కన్ఫర్మ్ గా నచ్చుండిద్ది అనుకుంటున్నాను. అండ్ వీడియోనైతే లైక్ చేయండి. మీకు ఈ వీడియోలో సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, బయట క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, యానిమేకి, మాంగాకి, మాన్వాకి సంబంధించిన ఎట్లాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ ఈ వీడియోలో మీరు అడగచ్చు. నేను ప్రతి కామెంట్ కి అయితే కన్ఫామ్ గా రిప్లై ఇస్తాను. అండ్ పక్కా మర్చిపోకుండా, అస్సలు మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి. అండ్ ఓన్లీ సోలో లెవెలింగ్ కాదు, మీకు వచ్చే కొద్దీ చాలా మాన్వాస్, మాంగాస్, యానిమేస్
చాలా వాటి మీద అయితే రియాక్షన్ వీడియోస్ వస్తాయి. సో వాటిని కన్ఫర్మ్ గా మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ మీకు తెలిసిన యానిమే, మాంగా, మాన్వా రీడర్స్ కానీ యానిమే వాచర్స్ కానీ ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగతో.